హాయ్ అందరికీ నమస్తే. మునక్కాయలు సీజన్ వచ్చేసిందండి. ప్రతి చెట్టుని మునక్కాయలు విరగ్గాస్తున్నాయి. అందుకే పక్కన తోటలో ఉంటే మునక్కాయలు కోసుకొచ్చాను. పోయినసారి మునక్కాడ మటన్ చేసాం. చాలా అద్భుతమైన రుచి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ మునక్కాడతో ఏం చేయబోతున్నామో తెలుసా? అదే మునక్కాడ చికెన్ కర్రీ. చాలా రుచిగా ఉంటుంది. దాన్ని ఎలా చేయాలో ఈరోజు మీకు సింపుల్గా చేసి చూపిస్తాను. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు? చికెన్ కడుక్కొని మునక్కాయలు కోసుకొని వంట మొదలు పెట్టేద్దాం. ఓకే, కేజీ స్కిన్లెస్ చికెన్ అండి. శుభ్రంగా కడుక్కుందాం. నాలుగు ములక్కాళ్ళు తీసుకున్నానండి. 1 కేజీ చికెను, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా కోసి పెట్టుకోవాలి. అలాగే 2 టమాటాలు కోసి పెట్టుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు చేసుకోవాలి. 1 గుప్పిడి కొత్తిమీర. ఇకపోతే మనం ముందుగా ఒక మసాలా మద్దు చేసి పెట్టుకోవాలండి. ఆ మసాలా మద్దుకి ఏమేం కావాలో చెప్తాను చూడండి. 12 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఈ మాత్రం ఎండు కొబ్బరి ముక్క, 2 చెంచాల ధనియాలు, ఈ మాత్రం అల్లం ముక్క, అలాగే 1 అర చెంచా మిరియాలు, 1 ఇంచి దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 చెంచా జీలకర్ర. ఇవండి మన మసాలా ముద్దకు కావాల్సిన పదార్థాలు. వీటిని దోరగా వేయించేసుకుని చక్కగా ముద్ద చేసి పెట్టుకుందాం. ఓకే, ముందుగా ఇది చేసి పెట్టుకోవాలి. రైట్, ముందుగా ములక్కాయలు కోసేసుకొని మసాలా ముద్ద తయారు చేసుకుందామండి. ములక్కాయల తొక్క తీయవసరం లేదండి. ఇలాగ తొక్క ఉంచి కోసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలాగని ఉంచితే. ఉడకటం కాస్త లేట్ అవ్వచ్చు, కానీ ఇలాగే చేసుకోండి. ఓకే, ములక్కాయ ముక్కలు కోసేసుకున్నాం కదా. ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి ఈ మసాలా ముద్దకి అన్నీ దోరగా వేయించుకుందాం, మసాలా దినుసులన్నీ. ఓకే, మనం వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా మెత్తగా దంపుకొని ముద్ద చేసి పక్కన పెట్టుకుందాం. మసాలా దంపేస్తున్నాం కదండి. ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి కుండ పెట్టేసుకుని 3 చెంచాలు నూనె వేసుకుందాం. నూనె వేడెక్కగానే పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయలు త్వరగా వేగటానికి 1 అర చెంచా ఉప్పు వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు పూర్తిగా బ్రౌన్ అవ్వవసరం లేదండి. 50% వేగాలండి. 50% వేగిన తర్వాత ములక్కాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకుందాం. ఓకే, చూసారండి, ఉల్లిపాయలు ఈ విధంగా వేగాక ములక్కాయ ముక్కలు వేసేసుకుందాం. ఒక్కసారి అలా కలిపేసుకుని మూత పెట్టుకుని మీడియం మంటలో 5 నిమిషాలు అలా వదిలేద్దాం. ఐదు నిమిషాలు అయిందండి. మూత తీసి చూద్దాం. ములక్కాయలు 40% వేగి ఉంటాయండి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. అలాగే మనం దంపి పెట్టుకున్న మసాలా ముద్ద కూడా వేసుకుని ఒక్కసారి అలా బాగా కలుపుకుందాం. 1 చెంచా పసుపు, 1 అర చెంచా ఉప్పు వేసుకొని పచ్చి వాసన పోయే వరకు 2-3 నిమిషాలు అలా కలుపుకుందాం. పచ్చి వాసన పోయిందండి. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. ఒక్కసారి అలా బాగా కలిపేసుకుని 10 నిమిషాల పాటు సన్న మంట మీద మూత పెట్టి అలా వదిలేద్దాం. పది నిమిషాలు అయిందండి. మూత తీసి చూద్దాం. ఇప్పుడు 2 చెంచాల కారం వేసుకుని ఒక్కసారి అలా కలుపుకుందామండి. ఒక్క 100 ml వాటర్ వేసుకుని ఉప్పు కూడా సరిచూసుకొని మూత పెట్టేసి ఒక్కసారి అలా 5 నిమిషాలు వదిలేద్దాం.
5 నిమిషాలు అయిందండి. ఒకసారి మూత చూద్దాం. అబ్బా మంచి కలర్ఫుల్గా ఉందండి కోడి మాంసం ములక్కాయ కూర. ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకుని కలిపేసుకుని దించేసుకోవడమే. అంతేనండి, మన మునక్కాడ కోడి మాంసం రెడీ. ఇలాంటి కాంబినేషన్లు ఉంటే ఆకలి మరీ డబల్ అవుద్దండి. ఇక లేట్ చేయకుండా టేస్ట్ చేసి చూసేద్దాం. అబ్బా ములక్కాయ కోడి మాంసం కూర మజాకనా, సూపర్ టేస్ట్ ఉందండి. అబ్బా 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 బాబా, చూసారా ముక్క ఎలా ఉందో. ముక్క కూడా బాగా ఉడికిందండి. చితుకుతుంటే పొరలుగా ఊడొస్తుంది. జంపర్ మే బంపర్ అండి. 2 ములక్కాయ కోడి మాంసం కలగలిపి మంచి టేస్ట్ వచ్చింది. సూపర్. ముద్ద తింటా ఉండాలా, ముక్క నవ్వుతూ ఉండాలా, ములక్కాయ ముక్క సీకుతూ ఉండాలా, అది తినే విధానం. ఓకే, ఆహా చికెన్ మసాలాలు ఉడికింది కదండి, ములక్కాయ ముక్క ఉందండి చీకుతుంటే. అబ్బా సూపర్ టేస్ట్. ముద్దకి రుచి అండి. టేస్ట్ మాత్రం అల్టిమేట్, అంత బాగుంది. ములక్కాయలో ఏది వేసినా కానీ కాంబినేషను టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ములక్కాయ మటన్ కూడా అంతే టేస్ట్ ఉంటుంది. ఆహా సూపర్. ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది. మీరు కూడా ఇలాగ చేసుకుని తిని అప్పుడు నాకు ఈ టేస్ట్ గురించి మాట్లాడాలి. ఓకే, అంతవరకు బాబాయ్ ఏదో చెప్పాడులే మనం ఏదో చేసుకున్నాను కాదు. మీరు కూడా ఇలా వచ్చే ఆదివారం కానీ మధ్యలో బుధవారం కానీ శుభ్రంగా చేసుకుని తిని చూడండి. ఆ టేస్ట్ ఏంటో మీకు తెలుస్తుంది. ములక్కాయ నాలాగా బాగా కండబెట్టిందండి, అందుకే అంత టేస్ట్ వచ్చింది. చీకుతుంటే చీకాలనిపిస్తుంది ములక్కాయ ముక్కను మాత్రం. ఏం కావాలండి ఈ జీవితానికి? ఇలాంటి రుచికరమైన కూర, ఇలాంటి పచ్చని వాతావరణంలో ఇలా కూర్చుని చక్కగా రుచికరంగా వండుకొని తింటుంటే ఇంకా ఈ జన్మకి ఇంతకంటే ఏం కావాలండి? అవునంటారు మీరు? అవునంటారా కాదంటారా? మీకు నచ్చంది ఏది బాబా అంటారా? అన్నీ నచ్చుతాయి. అన్నీ మనం ఇష్టపడి మనస్ఫూర్తిగా వండుకుని ఇలా అరిటాకు వేసుకుని ఈ పచ్చని వాతావరణంలో తింటుంటే అబ్బా సూపర్. ఇలా మొత్తం ఊడి చేసుకుని ఆఖరి ముద్ద ఇలా చిన్న ముక్క పెట్టేసుకుని ఇందులో ఉంటుందండి అసలు రుచి. అంటే ఆఖరి ముద్దలో ఉన్న రుచి మనం ఎంత తిన్నా కానీ ఈ ముద్దలోనే రుచి ఉంటుంది. నాకు మాత్రం అంత ఇష్టం ఈ ఆఖరి ముద్ద అనేది. మందుబాబులకి లక్కీ డ్రాప్ ఎలాగో తిండి ప్రియులందరికీ ఈ ఆఖరి ముద్ద అంత కిక్కిస్తుంది అన్నమాట. ఓకే,
తృప్తిగా ఉందండి. మంచిగా వండుకున్నాను, తృప్తిగా తినేసాను. మీరు కూడా ఇలాగే చేసుకుని తినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాడు మీ బాబాయ్. ఓకే, బాయ్.